అందరికీ నమస్కారమండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా. ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు మన పని మనం చేద్దాం. ఒక ఊరిలో వేణు అని చాలా మంచి పిల్లవాడు ఉండేవాడు. ఒకసారి బడికి పోతూ ఉంటే ఒక చిన్న ఉడుత పిల్ల కిందపడి కనిపించింది. దాని కాలుకి దెబ్బ తగిలి ఎటూ కదలలేకపోతోంది. అప్పుడే అటువైపు ఒక పిల్లి వచ్చింది. అది ఉడుతను చూసి తినడానికని ఎగిరి దుంకింది. అది చూసి వేణు రాయి తీసుకుని పిల్లిని తరిమేశాడు. ఆ ఉడుతను అక్కడే వదిలిపెడితే ఏదో ఒక జంతువు దాన్ని తినడం ఖాయం. అందుకని వేణు దాన్ని ఇంటికి తీసుకుపోయాడు. కట్టుకట్టి కమ్మని పళ్ళు పెట్టాడు. గాయం నయం కాగానే తిరిగి దాన్ని చెట్టుపైన వదిలాడు. అది వెళ్ళిపోతూ, వేణు, నువ్వు చేసిన సాయం మరవలేనిది. ఎప్పుడో ఒకప్పుడు నీకు తిరిగి సాయపడతాను అంది. అందుకు వేణు నవ్వి, ఓ ఉడుతా, నీవేదో నాకు సాయపడతావు అని ఆశించి నీకు సాయం చేయలేదు. అసలు సహాయం చేసేటప్పుడు మనం ఎవరినుంచి ఏమీ ఆశించకూడదు అన్నాడు. ఒకరోజు వేణు బడిలో అన్నం తిందామని మూత తీయబోయాడు. అప్పుడే ఒక చిన్న పిల్లవాడు అటువైపు పరిగెత్తుకుంటూ వచ్చి వేణు చేతికి తగిలాడు. దాంతో అన్నమంతా నేలపాలైంది. వేణుకు బాగా ఆకలి వేయసాగింది. గబగబా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటిలో ఎవరూ లేరు. అంతా పొలానికి పోయారు. నీరసంగా వచ్చి ఒక చెట్టు కింద కూలబడ్డాడు. అంతలో ఒక కోతి చెట్టు దిగి కిందకు వచ్చింది. ఏం వేణు, అలా ఉన్నావు అని పలకరించింది. వేణు జరిగిందంతా చెప్పాడు. అలాగా, రా నా వెంబడి అంటూ ఒక మామిడిపళ్ల చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది. కొమ్మ మించి కొమ్మకు ఎక్కుతూ మంచి మంచి తీయని పళ్ళు తెచ్చి ఇచ్చింది. వేణు వాటిని సంతోషంగా తింటూ నువ్వు నాకెందుకు సాయపడుతున్నావు అని అడిగాడు. అప్పుడా కోతి చిరునవ్వుతో, నువ్వు ఒకరోజు ఉడుతను కాపాడి ఏమన్నావో తెలుసా? మనం ఎవరినుంచి ఏమీ ఆశించి సాయం చేయకూడదు. మనకు చేతనైన పని మనం చేయాలి అన్నావు గదా. ఆ మాటలు నాకెంతో నచ్చాయి. అందుకే నాకు చేతనైనది నేను చేశా అంది.